కడప రాజకీయాల్లో ఆ ఎమ్మెల్యే ఒక ఫైర్ బ్రాండ్. ప్రత్యర్థుల్ని తన మాటతో ఉక్కిరిబిక్కిరి చేస్తారు. కానీ ఉన్నట్టుండి వైలెంట్ ఎమ్మెల్యే కాస్త సైలెంట్ అయ్యారట. అసలు ఆమెకు ఏమైంది? ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న వేళ సంబరాలు అంబరాన్ని తాకుతుంటే ఆ నియోజకవర్గంలో మాత్రం నిశ్శబ్దం రాజ్యం వెళ్తుందట. సొంత నియోజకవర్గంలో నిర్వహించాల్సిన కీలకమైన అధికారిక కార్యక్రమాలు, పార్టీ సభలకు ఆమె ఎందుకు ముఖం చాటేస్తున్నారు? వీకెండ్ ఎమ్మెల్యేగా ఆమెపై వస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత? నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడానికి గల కారణాలేంటి? ఇందుకు దారితీసిన కారణాలేంటి? ఇంతకీ ఎవరా శాసనసభ్యురాలు? ఏదా నియోజకవర్గం? ఏంటా కథ? కడప రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. నిన్నటి వరకు ప్రత్యర్థులపై నిప్పులు చెరిగిన కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి అకస్మాత్తుగా తెరమరుగయ్యారా? లేక వ్యూహాత్మకంగా మౌనాన్ని ఆశ్రయించి నియోజకవర్గ ప్రజలకు, పార్టీకి దూరంగా జరుగుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న వేళ తిరుపతిలో జరిగిన ప్రతిష్టాత్మక బహిరంగ సభకు ఆమె గైహాజరు కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కేవలం అదే కాదు, కడప జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా సవిత వచ్చినప్పుడు ఆమె రాకతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలందరూ R&B గెస్ట్ హౌస్లో ప్రత్యేకంగా సమావేశమైతాయి. ఆ కీలక భేటీకి కూడా ఆమె హాజరు కాలేదు. అంతకుమించి జిల్లా కలెక్టరేట్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన DRC సమావేశానికి కూడా ఆమె రాకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఒక ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వరుసగా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం వెనుక అసలు కారణమేంటి? నిబంధనల ప్రకారం సమాచారం అందినప్పటికీ ఆమె కావాలనే వీటిని బహిష్కరిస్తున్నారా? లేక ఆమెకు జిల్లా పరిపాలనపై ఆసక్తి తగ్గిందా అన్నది ఇప్పుడు కడప తెలుగు తమ్ముళ్లను తీవ్ర ఆందోళనలోకి నెట్టేస్తోంది. నియోజకవర్గంలో కార్యకర్తలు, ప్రజలు ఒక ఎమ్మెల్యేగా ఆమె నుంచి ఆశిస్తోంది అభివృద్ధిని మరియు నిరంతరం అందుబాటులో ఉండటాన్ని. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని పార్టీ శ్రేణులే ఇప్పుడు బాహాటంగా ఆరోపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సంబరాలు ఘనంగా జరుగుతుంటాయి. కడపలో మాత్రం ఆ ఊసే లేకపోవడం బాధ్యత గల పదవిలో ఉన్న ఎమ్మెల్యే నిర్లక్ష్యానికి నిదర్శనమని సీనియర్ నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. మాధవిరెడ్డి కేవలం వీకెండ్ ఎమ్మెల్యేగా మారిపోయారనే విమర్శలు ఇప్పుడు పార్టీలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే, వారంలో కేవలం 2 లేదా 3 రోజులు మాత్రమే కడపలో ఉంటూ ఆ తర్వాత ఆమె నేరుగా హైదరాబాద్కు విమానం ఎక్కేస్తున్నారని సమాచారం. కడప నగరాన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడైనా అరుదుగా నగరానికి వచ్చినప్పుడు అధికారులు ఏర్పాటు చేసే తూతూ మంత్రపు శంకుస్థాపనలో, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారట. అలాగే ఏవో 1-2 ఫైల్స్ మీద సంతకాలు చేసి వెంటనే హైదరాబాద్కు వెళ్లిపోతున్నారట. దీని ద్వారా మాధవిరెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని పార్టీ సీనియర్ నాయకులు ఆరోపిస్తున్నారట. ఈ వైఖరితో కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. ఎమ్మెల్యే అందుబాటులో ఉండకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. ఒకవైపు ప్రతిపక్షాల నుంచి బలమైన సవాళ్లు, మరోవైపు సొంత పార్టీలో పెరుగుతున్న అసహనం. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి మౌనం ఎవరికి లాభిస్తోంది? ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అధికారిక విధి నిర్వహణలో ఇలాంటి నిర్లక్ష్యం ఎంతవరకు సమర్థనీయం? ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఇలా అపాయింట్మెంట్లకు, సమావేశాలకు దూరంగా ఉండటం వల్ల పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారట. కేవలం సినిమాల్లో చూపించే మెరుపుతీగ మాదిరిగా అకస్మాత్తుగా వచ్చి కనపడకుండా వెళ్లిపోవడం రాజకీయాల్లో ఏమాత్రం సరైన పద్ధతి కాదు. ఎమ్మెల్యే గైహాజరు వల్ల క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారట. అసలు హైదరాబాద్, కడప ప్రయాణాల మధ్య ఆమె రాజకీయ భవిష్యత్తు ఎటువైపు పయనిస్తోందన్న ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి పనితీరు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఆమెపై వస్తున్న వ్యతిరేకత ప్రత్యర్థులకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. మరి ఇప్పటికైనా ఆమె తన వైఖరి మార్చుకొని బాధ్యతగా నియోజకవర్గంలోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటారా? లేక తనదైన శైలిలోనే ఈ గైహాజరీ పర్వాన్ని కొనసాగిస్తూ పార్టీ పతనానికి కారణమవుతారా అన్నది సస్పెన్స్ గా మారింది. ఏదేమైనా కడప రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక సమయంలో ఎమ్మెల్యే గైహాజరీ ప్రజల్లో తీవ్ర అసహనాన్ని పెంచుతోంది. చూడాలి మరి ఎమ్మెల్యే వైఖరిలో మార్పు వస్తుందో లేదో.